ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిలికాన్ వ్యాలీ లాగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నాం, అన్ని వందల కోట్లు, అన్ని లక్షల కోట్లు వచ్చేతనే డేటా సెంటర్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ పత్రికల్లో పెద్ద ఎత్తున పతాక శీర్షికలు రోజు ప్రచారం పొందుతూ ఉన్నారు. మరి దానివల్ల ఏం లాభం జరుగుతుందో ఆ ప్రాంతానికి, ఆ ప్రజానికానికి, ఆ భగవంతుడికి తెలియాలి. అక్కడ ఉపాధి లేక వలసలు వెళ్ళే వాళ్ళు ఆ జిల్లాలో విపరీతంగా ఉన్నారు. వలసలు కట్టడి చేసే దానికోసం ఏదన్నా వెనుకబడిన ప్రాంతం ప్యాకేజీ అన్నా ఇవ్వండి, అవి ఎప్పుడు కొత్తవి, ఏం చేస్తాయి, ఏదో ప్రచారం కోసం స్కీములు తప్ప ఇంకొకటి కాదు. ఇంకో పక్క ఏంటి, సెజ్ని అభివృద్ధి చేయలేక భూములు తిరిగి ఇచ్చేస్తా ఉంటున్నారు. అక్కడేమో శరవేగంగా అంటున్నారు, ఇక్కడేమో తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేస్తా ఉంటున్నారు. ఇక్కడేమో భూములు కావాలంటున్నారు, రైతులేమో అమరావతిలో భూములేమో అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదో శ్రీశైలం సంబంధించి లేకపోతే దీనికి సంబంధించి మాట్లాడి చర్చలు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేమేమంటే ముఖ్యమంత్రి గారు రేపు శ్రీశైలం కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా అయ్యా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి విభజన చట్టంలో ఏమున్నాయో ఎన్ని ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నాం. పోనీ లేదా పుణ్యక్షేత్రాల సరసన ఇది కూడా చేర్చండి మీ టెంపుల్ క్యారిడార్లో అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు టెంపుల్ క్యారిడార్ అంటే ఇక వారణాసిలో ఉండే కాశీ విశ్వేశ్వరుడి క్యారిడార్ అభివృద్ధికి మీరు బ్రహ్మాండంగా 400-500 కోట్ల రూపాయలు కేటాయించారే. అలాగే ఉజ్జయినిలో, మధ్యప్రదేశ్లో మహాకాల్ టెంపుల్ క్యారిడార్ అభివృద్ధికి 855 కోట్ల రూపాయలు కేటాయించారే. నమామి గంగా పేరుతో 15,000 కోట్లు దోచుకున్నారే. గంగా నది శుభ్రం చేయడం కోసం క్లీన్ గంగా పేరుతోటి. అరే శ్రీశైలం స్వయంభూ క్షేత్ర మాహిత్యం ఉన్నది, స్థల పురాణంలో ఉన్నది, పెద్ద పేరు ఇది. దాని అభివృద్ధికి ఆ ప్రాంతం అందరికీ రైల్ నెట్వర్క్ అన్నా ఉండాలి కదా. అయ్యా దాని గురించి ఆలోచన చేయండి. మాకు కూడా ఒక 1000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా శ్రీశైలం అభివృద్ధికి డబ్బులు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది కదా. బీజేపీ వాళ్ళు అన్ని మాటలు చెప్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళకి నోరు ఎందుకు పేకల్లా? పద్దాక మతాల గురించి, హిందువుల గురించి మాట్లాడేవాడు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆ దిశగా దాన్ని మార్చ యొక్క చేయటం కోసం కనెక్టివిటీ ఉండాలి కదా. ఆ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం ఉదాహరణగా ఇతర ప్రాంతాలకు ఇచ్చినట్టు మనకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అమ్మ పురంధరేశ్వరి గారు, లేక మాధవ్ గారు, మీరందరూ కూడా మాట్లాడాలి కదా. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మన రాష్ట్రానికి లాభం జరిగింది. ప్రధానమంత్రి గారు మొన్న మే 2వ తారీఖు నాడు కూడా రాజధాని అమరావతి పునః శంకుస్థాపన, పునః ప్రారంభ దానికి కూడా వచ్చాడే. మనకేం లాభం జరగలా. బీహార్లో మాత్రం 75 లక్షల మంది మహిళలకి మహిళా సాధికారత పేరుతో 750 కోట్ల రూపాయలు ఉదారంగా ఓట్లు కొనుక్కోవడం కోసం పెంచి మహిళా సాధికారత అని నామకరణం చేస్తున్నారే. అరే ఆంధ్రప్రదేశ్లో దళిత మహిళలు లేరా, బీసీల మహిళలు లేరా, అల్పసంఖ్యాక మహిళలు లేరా, నిరక్షరాస్యులైన మహిళలు ఉన్నాయి, డాక్రా గ్రూప్ ఉన్నాయి, వాళ్ళకు కూడా సాధికార కోసం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇది అడగాలి కదా చంద్రబాబు నాయుడు గారు. రోజు ఓవర్ డ్రాఫ్ట్ మీద పెడుతున్న ఈ ప్రభుత్వం అక్కడ అభివృద్ధి, ఇక్కడ అభివృద్ధి అని చెప్పి ఊరికే నాటకాలు ఆడుతుంది తప్ప కేంద్రం నుంచి సరైన సహకారం లేదు, సరైన ప్రోత్సాహం. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏదన్నా ఉపయోగపడుతుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అరే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఓఎన్జీసీ మన వనరులను తీసుకొని గుజరాత్కి, హిందీ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా లాభపడతా ఉన్నాయి. అది వెళ్ళటం మూలంగా మన భూములన్నీ కిందకి కుంగిపోతా ఉన్నాయి. ఆ గనుల్లో రాయల్టీలో ఆంధ్రప్రదేశ్ వాటాని పెంచమని చెప్పి మనం అడగాలి కదా. మన వాళ్ళకి స్థానికులకి ఎంతమందికి అక్కడ ఓఎన్జీసీ ఉద్యోగాలు ఇచ్చిన దాని మీద ఒక వైట్ పేపర్ ప్రకటించాలి కదా. ఇప్పుడు తీర ప్రాంతం 900 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎన్ని పోర్టులు శరవేగంగా మోడీ గారు ఇస్తా ఉన్నాడు మనకి. ఇవన్నీ కూడా రాష్ట్ర ఇంట్రెస్ట్ని బట్టి ఆ ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు ఆడు లిక్కర్ కల్తీ చేశాడా, వీడు లిక్కర్ కల్తీ చేశాడా, ఈ గోల తప్ప ఒక ప్రాజెక్టు కోసం కలిసిగా కలివిడిగా పార్లమెంట్ లోపల బయట ఉమ్మడి వాయిస్ వినిపించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం.
ప్రజల్ని సెంట్రిక్గా చేసుకొని రాజకీయాలు తప్ప ఏదో ఒకళ్ళిద్దరు నాయకులు సెంట్రిక్గా చేసుకొని రాజకీయాలు చేస్తాం మూలంగా రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విజనరీ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈ రాష్ట్రాన్ని శరవేగంతో మేము అభివృద్ధి చేస్తాం. మా షర్మిలమ్మ ఎప్పటికీ మేము ప్రజల్లో ఉండి కాంగ్రెస్ వల్ల ఏంటి లాభం, కాంగ్రెస్ ఇంతకుముందు 2014 ముందు ఏం చేసింది, వీళ్ళు ఏం చేశారు అనే విషయంలో ప్రజలకి బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాం. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఈయన మీరు నమ్మకండి, ఆంధ్రప్రదేశ్ని మోసం చేసేవాళ్ళు తప్ప దీన్ని ఒడ్డెక్కించి గట్టెక్కించే పరిస్థితి కనపడటంలా. ఎవరి దగ్గర కూడా రియల్ ఎస్టేట్ రంగం అతులాకుతలం అయిపోయింది. ఎక్కడా కూడా కొనుగోలు అమ్మకాలు లేవు. అన్ని రంగాలు మూలన పడిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఉదారంగా ఒక 5,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తక్షణమే ఇవ్వాలని చెప్పి రేపు వచ్చే పర్యటనలో వరాలు ఇవ్వాలని చెప్పి మాకు విభజన చట్టంలో ఏదైతే ఉన్నాయో దాని అన్నింటినీ మీరు తొంగలో దొరికారు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇంకేముంది, ఢిల్లీ దాన్ని రాజధాని కడతానన్నారే, మరి మా రాజధాని అట్టాగే ఉంది. ఏం కట్టారంటే సిఆర్డిఏ కార్యాలయం ఒకటి కట్టారు. 6-7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాజధాని అమరావతిలో సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభోత్సవం ఒకటి చేశారు. అది 3 లక్షల చదరపు అడుగులు. అది తప్ప ఇంకొకటి కనపడతల్లో ఎక్కడా కూడా. మీరు గట్టిగా ఉండండి, నితీష్ కుమార్ లాగా ఏం మాట్లాడకుండా. ఇదంతా కరెక్ట్ కాదు. ఏదేమైనా రేపు జరిగే శ్రీశైలం పర్యటనలో ప్రధానమంత్రి గారు మీరు గతంలో చెప్పిన వాగ్దానాలు ఎన్ని అమలు చేశారు, అది ఎంతవరకు వచ్చింది, దాని మీద ఒక రివ్యూ. మా ప్రాజెక్టు, మా పోలవరం ఏమైంది, మా పెండింగ్ ప్రాజెక్టులు ఏమైంది, కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ఏంటి, గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్ ఏంటి, వీటన్నిటి మీద కూడా విస్పష్టంగా కేంద్రం తాలూకా అధికారులు, కేంద్ర నాయకులు ఒక ప్రకటన చేసి సమన్వయంతో వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సవినీయంగా కోరుతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.